తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 47 సార్లు ఢిల్లీ వెళ్లారు రేవంత్ రెడ్డి. ఏడాదిన్నర పాటు చేసిన ఢిల్లీ పర్యటనలో సాధించిందేంటి? ఈ దఫా పర్యటనలో రాష్ట్రానికి ఏం సాధించుకొస్తారన్న దానిపై సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈసారైనా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని రేవంత్ రెడ్డి సాధించుకొస్తారా లేదా అన్నదానిపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో యూరియా సమస్య తీవ్రంగా ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర మంత్రులతో పాటు పార్టీ పెద్దలతోనూ ఆయన భేటీ కానున్నారు. ఈ మేరకు 2 రోజుల పాటు హస్తినాలోనే ఉండనున్నారు రేవంత్ రెడ్డి. యూరియాతో పాటు మెట్రో 2వ దశ విస్తరణ DPR, RRR, ఉత్తర దక్షిణ విస్తరణలకు అనుమతిపై రాష్ట్రం ఫోకస్ పెట్టింది. యూరియా కొరతను తీర్చడంతో పాటు మెట్రో 2వ దశ విస్తరణకు కేంద్రం నుంచి నిధులు, అనుమతుల కోసం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, మంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వన మహోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి వన మహోత్సవంలో పూర్తయిన తర్వాత మొక్కలు నాటిన తర్వాత అట్నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లి అట్నుంచి ఢిల్లీకి వెళ్లారు. 47వ సారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆ రైతులను తీవ్రంగా వేధిస్తున్నటువంటి యూరియా సమస్య పెద్ద ఎత్తున ఉన్న తరుణంలో కేంద్ర మంత్రుల్ని కలిసి ఆయన యూరియా విషయంలో రిక్వెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. దాంతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. 2 రోజుల పాటు ఇవాళ రేపు 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీలో మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ మెట్రోకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలనే చెన్నై మెట్రోకి, బెంగళూరు మెట్రోకి, పూణే మెట్రోకి, వివిధ రాష్ట్రాల మెట్రోలకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది. కేంద్ర కేబినెట్ వారికి ఆర్థిక సహాయం చేయడం కోసం కూడా ఆయా రాష్ట్రాలకు ముందుకు వచ్చిన తరుణంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి మెట్రోకు సంబంధించి అనుమతులు రావాలి. ఇప్పటికే DPR లేట్ గా కేంద్రానికి పంపారని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. ఒకవైపు పర్మిషన్ రాలేదని చెప్పేసి కేంద్రం నిందించడం కాదు, మీరు సకాలంలో DPR పంపించుంటే గత కేబినెట్ సమావేశంలోనే దీని మీద చర్చించి నిర్ణయం తీసుకునేవారం అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మెట్రోకు సంబంధించినటువంటి విస్తరణ అంశం సంబంధించి DPR సమర్పించిన నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం కనపడుతుంది. దానికి తోడు RRR రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ఉత్తర దక్షిణ 2 భాగాలకు సంబంధించిన విస్తరణకు సంబంధించి కూడా ఒకవైపు దీనికి సంబంధించి ఉత్తర భాగం సంబంధించిన విషయంలో ల్యాండ్ అక్విజిషన్ పూర్తయింది. దానికి సంబంధించి టెండర్లు కాల్పాటు చేసి దాన్ని పనులు చేపట్టాల్సింది. దక్షిణ భాగం సంబంధించి ఒకవైపు ఇప్పటికే అలైన్మెంట్ సంబంధించిన విషయంలో కొంత చర్చ కొనసాగుతుంది. అది కూడా పూర్తి కొలిక్కి వచ్చిన నేపథ్యంలో దాని విషయంలో కూడా కేంద్రాన్ని ఒప్పించి నిధులు రాబట్టడం కోసం భారత్ మాల ప్రాజెక్టులో దాన్ని చేర్పించి నిధులు రాబట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలవడం కోసం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పటికే పలు దఫాలు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి 10 సార్లు కూడా ఏం తీసుకురాకుండానే హైదరాబాద్ కు వస్తున్నారనే అపవాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి ఏం సాధించి తీసుకొస్తారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉంది. కేంద్రం మధ్య పదే వెళ్ళొస్తున్నప్పుడు రాష్ట్రానికి ఏం రావట్లేదనే నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వారందరూ కలిసి పలు విజ్ఞప్తులు చేయనున్నారు. లక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.